కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువానికి వందనాలు. ఈ రాత్రికాల సమయం నా ప్రభా, చదవబడిన లేఖన భాగంలో బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని అనుసరించి గైకొనలాగున సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సమయము సమీపిస్తూ ఉందంట. వాటి విషయంగా 3 విషయాలు మీకు తెలియజేశాను. ఏం చెప్పాను? చదివితే ఏం జరుగుతుంది, వింటే ఏం జరుగుతుంది, వాటిని ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది. ఈరోజు చివరి వాక్యాన్ని గైకొనకపోతే ఏం జరుగుతుంది, వాటిని గైకొనుట వలన ధన్యుడవుతాడని వాక్యం సెలవిచ్చింది కదా. 4 విషయాలు ఒకటే గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ బైబిల్ అంతటిలో ఈ 4 విషయాలు పిల్లలకు నేర్పితే చాలు, వారు ధన్యులైపోతారు. చదివి, విని, ధ్యానించి, గైకొనటం. గైకొనటం అంటే అనుసరించి నడవటం. ఆయన ఏదైతే సంగతులు అయితే మనకు చెప్పారో వాటిని గైకొంటే చాలు, వాడు ధన్యుడు అని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము సమీపిస్తూ ఉందట. వాక్యాన్ని గైకొనకపోతే చాలా విషయాల్లో బాధపడాల్సిన పని వస్తుంది. చదవద్దు కానీ ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 26వ వచనంలో గైకొనని వాడు శాపగ్రస్తుడు అవుతాడట. ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. చదవాలి, వినాలి, ధ్యానం చేయాలి, వాటిని గైకొనాలి. వాటిని గైకొనని వాడు శాపగ్రస్తుడు అవుతాడని, దేవుని కోపము వాడి మీద రగులుకుంటుందని 34:21లో చెప్తాడు. ద్వితీయోపదేశకాండం. దినవృత్తాంతాలు 34:21, ద్వితీయోపదేశకాండం 27-26. ఏమవుతారట? శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని కోపము వాడి మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నా పిల్లోడులండి రాత్రి అంతా చదువుకున్నారండి. ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పుకునే విషయాలే. ఒక్క వాక్యం ఎన్ని నిమిషాలు చదువుతాడు, ఒక్క వచనం ఎన్ని నిమిషాలు పడుతుంది చూడండి. మహా అయితే ఒక 20 సెకండ్లు, 20 సెకండ్లు లేదా 30 సెకండ్లు పట్టుద్ది కొద్ది పెద్దదైతే. ఆ 30 సెకండ్లలో వీడు చదివేసి ఐఏఎస్ అయిపోతాడా? 30 సెకండ్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చదివితే ఏం దొరుకుతుందో, వాక్యం వింటే ఏం దొరికిందో, వాక్యం ధ్యానం చేస్తే ఏం దొరుకుతుందో, దాన్ని విని గైకుంటే ఏం దొరుకుతుందో ఈరోజు ఆఖరిగా కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. వాటిని విని గైకొనకపోతే శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని కోపం వాడి మీదకి. నేను భక్తిపరునండి, భక్తురాలనండి, ఏం పర్లేదు, మాకేం పర్లేదు అని అనుకుంటున్నావేమో. గై కొనకపోతే, దేవుడు ఏమైతే నీకు చెప్పాడో వాటిని గై కొనకపోతే శాపగ్రస్తుడు అవుతావు. దేవుని కోపం మన మీదకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏమేమి గై కొనాలి? ఒక 7 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 7 విషయాలు. మొదటిగా ఆయన ఆజ్ఞలను చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో
1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. నీ తర్వాత 1000 తరముల వరకు. ఎందుకు ఈనాడు క్రైస్తవులో ఉన్న వాళ్ళు శాపగ్రస్తులుగా మారుతూ ఉన్నారు? దేవుని కోపానికి వారు ఎందుకు బలవుతున్నారు? గది కొనక, వాటిని అనుసరించి నడవక. ఆయన అంటా ఉన్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే 1000 తరముల వరకు నేను కరుణించే వాడనై ఉన్నానని దేవుని వాక్యం అంటాం. కరుణించే దేవుడు మన దేవుడు. విన్నావు, చదివావు, ధ్యానించావు, గైకొను. 1000 తరముల వరకు, పిల్ల తరములు, 1000 తరముల వరకు కరుణిస్తాను దేవుడు అంటున్నాడు. ఈ నా సొంత మాటలు కాదు, నా సొంతంగా నేను చెప్పట్లా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని బాగు చేయటం మన చేతుల్లోనే ఉంది. ఒక్క వచనం 10-30 సెకండ్లు 20 సెకండ్లు పట్టుద్ది. దానిలో ఉన్న మాధుర్యం వాడు గ్రహించే వరకు చెప్పు, దానిలో ఉన్న మాధుర్యాన్ని వాడు సృజించే వరకు చదివించు. ఒక్క వచనం చదవ, ఒక్క వచనం, ఒక అర నిమిషం కూడా పట్టదు. దాన్ని చెయ్యం మనం. ఎందుకంటే పొద్దున్న ట్యూషన్కి వెళ్ళి వచ్చారండి, రాత్రి అంతా చదువుకున్నారండి, స్కూల్కి వెళ్ళి వచ్చారండి. స్కూల్కి వెళ్ళి వచ్చి బయట సోదేసుకుని గంటలు ఉన్న ఏమీ పట్టించుకోరు. ఒక్క నిమిషం, ఒక అర నిమిషం, ఒక్క వచనం చదివి పెట్టరా. ఒక్క వచనం నీ కోసం కాదురా, నా కోసం అని నన్ను అడగమ్మ. ఆడు 1000 తరముల వరకు దీవించబడద్దా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం? దేవుని వాక్యమే అంటుందిగా, గైకొంటే నా ఆజ్ఞలు ఆడు 1000 తరముల వరకు నేను కరుణిస్తానని, నేను దీవిస్తా, ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం అంటుంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయన్ని ప్రేమించటం. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనట్లేదంటే దేవుడు నువ్వు ప్రేమించట్లా. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి, ఆయన ఇచ్చే శాపానికి నువ్వు అర్హుడు అవుతావు. అలా వద్దు మనకి. ఆయన చెప్పేది సింపుల్ మాట, ఒకటే సింపుల్గా చెప్తున్నాడు, నువ్వు నా ఆజ్ఞలు గైకొను, 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. రెండవది చూడండి, ఆయన కట్టడలను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 2వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆ కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటి, నీ జీవిత కాలమంతా గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. హల్లెలూయా. ఏమండి, మన పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవ్వద్దా? వాళ్ళు కరుణించబడొద్దా? వాళ్ళు దీవించబడొద్దా? ఇంత కఠినంగా దేవుడు వాక్యం చెబుతూ ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? ఎందుకు నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటున్నాం? వాడు చెప్పే మాటలే వింటావు. నువ్వు దేవుని మాటలు నువ్వు గైకొంటే దీవించబడతావో, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని దేవుని వాక్యం అంటూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని మాటలు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే మన బిడ్డలను మనమే మన చేతులారా చేజార్చుకుంటున్నాం. మన బిడ్డలను మనమే దేవునికి లోబడకుండా చేసుకుంటాం. మన చేతుల్లో పని అది. అందుకనే తల్లిదండ్రులు ఉపదేశించి బోధించాలని దేవుడు అంటాడు. సొలొమోను సామెతల గ్రంథంలో చెప్తాడు. తల్లిదండ్రులకి ఇచ్చాడు ఆ బాధ్యత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, మూడవదిగా చాలా ఉంది కానీ ముగిచ్చేస్తా ఒక 5 నిమిషాలు. లేవీకాండము 18వ అధ్యాయం 5వ వచనం, నా విధులను అని ఉంటుంది అక్కడ. మీరు లేవీకాండము 18:5, మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు ఏం చేస్తాడంట? దేనివల్ల బ్రతుకుతాడట? ఆ విధులను బట్టి బ్రతుకుతాడట. వాడు దానిని బట్టి బ్రతుకుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా విధులను ఆచరించవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఇదే యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని మాటలు దేవుడు మన పక్షంగా చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకటి, ఆయన కట్టడలు
ఆయన ఆజ్ఞలను అనుసరించి నడితే 1000 తరముల వరకు కనుకరిస్తాడు. కరుణిచ్చే దేవుడు, దీర్ఘాయుష్మంతుడు. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిస్తే. అంటే మూడవది ఏమంటున్నాడు? చక్కగా జీవనం చేస్తాడు, బ్రతుకుతాడు. నా విధులు అనుసరించి నడిస్తే వాడు బ్రతుకుతాడు చక్కగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహెజ్కేలు అంటాడు, చాలా చక్కని విషయాలు మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం తీయండి ఒకసారి. అక్కడ చాలా చక్కనైన మాటలు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు రాయించాడు. వారు నా కట్టడలను నా విధులను తీసారా? 11:19 వారు నా కట్టడలను విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి అందు నూతన ఆత్మను. హల్లెలూయా. ఎంటలేదా నీ కొడుకు? ఎంటలేదా నీ పిల్ల? నీ మాట ఎంటలేదా? దేవుడు అంటున్నాడు, కట్టిన హృదయాలని కరిగిస్తాను నేను. చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి. అది రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే నా సొంత మాటలేం కాదు, దేవుని మాటలు. కట్టిన హృదయాన్ని కలిగించే దేవుడు ఆయన. కట్టిన హృదయాలను కరిగించే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని మనం వినుంటాం. ఇంత ఆశీర్వాదం మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టేస్తాను నేను అని అంటే కుదరదు. 3 చెప్పాను. 4వది చూడండి, ఆయన శాసనాలను అనుసరించి నడిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఆయన శాసనములు, కీర్తన గ్రంథము 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నిర్మించిన శాసనములను గైకొను వారి విషయములలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. హల్లెలూయా. త్రోవలన్నీయు కృపా సత్యముల. వాడు ఎక్కడికి నడిచినా ఆయన శాసనాలు అనుసరించి నడిచేవాడికి ఆ త్రోవ అంతా కృపా సత్యంతో నిండిపోద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, వాటిని ఒకే వచనం రాసుకోండి పిల్లలు. అందుకే నేను చెప్పేది వాళ్ళు ఒక వచనం తీయండి. ఏ సమస్యలో ఉంటే దానికి సంబంధించిన ఆ వాక్యాన్ని చదివించి ఇంట్లో కూర్చోబెట్టి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన శాసనములు అనుసరిస్తే కృపా సత్యములై ఉంటాయట. తర్వాత ఆయన నిబంధన చూడండి, 103వ కీర్తన 17-18 వచనం. 103వ కీర్తన. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఆయన నీతి పిల్ల తరములు నిలుచును. హల్లెలూయా. పిల్ల తరములండి. కృప యుగ యుగములు నిలుస్తుందంట. అంతకంటే ఏం కావాలి చెప్పండి? కృప యుగ యుగములు నిలుస్తుంది, పిల్ల తరములు నిలుస్తుందంట ఆయన నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు జాగ్రత్తగా ఆలోచించి, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన, మన బిడ్డలకి ఇచ్చిన ఆశీర్వాదాలు, వాటిని ఒక్కొక్కటి మన పిల్లలకి నేర్పితే, ఈ 4 నేర్పితే చాలు, బైబిల్ అంతా చదివేసినట్లు లెక్కే. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పాను నేను దాంట్లో. ఈ 4 మెసేజ్ల్లో అన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత చూడండి, ఆరో విధిగా చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఆయన మనకి అప్పగించిన కట్టడలు అనుసరించి నడిస్తే ఏం దొరుకుతుందో చెప్తాడు.
మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుడు మెచ్చుకుంటాడంట. ఎవరు మెచ్చుకుంటా, అబ్బా నా కుమార్తె ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందండి, నా కుమార్తె వారి బిడ్డలను ఎంత చక్కగా నడిపిస్తుందండి, ఆమె కుటుంబాన్ని ఎంత చక్కగా నడిపించుకుంటుందండి, చాలా భక్తిలో నడిపించుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మెచ్చుకుంటాడంట. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడట. నువ్వు చేసే భక్తిని చూసి నిజంగా నా కుమార్తె లేదా నా కుమారుడు చాలా భయం కలిగి భక్తి కలిగి నడుచుకున్నాడని మెచ్చుకుంటాడంట దేవుడిని. చూడండి, చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. ఆయన మాట గైకుంటే ఆయన ఏం చేస్తాడో యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చివరిగా ముగించేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒక్కడు నన్ను ప్రేమించి ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి ఏం చేస్తాడంట? నివాసం చేస్తాడంట మన దగ్గర. ఆయన ఏంటి? ఆయన మాటలు గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. చూడండి, మేము ఆయన యొద్దకు వచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తారట. ఆయన ఏమంటున్నాడు? నీ దగ్గరకు నేను వస్తాను, నేను చెప్పింది చెయ్యి, నా మాట గైకొను అని అంటున్నాడు. నేను వచ్చి నివాసము చేస్తా. యుగ సమాప్తి, మత్తయి సువార్త 28:20 అంటాడు, యుగ సమాప్తి వరకు నేను మీ వద్ద ఉంటానంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం 4 విషయాలు నేర్చుకున్నారు మీరు. చదవటం, వినటం, ధ్యానించటం, గైకొనటం. గైకొనటంలో ఏం దొరుకుతుంది? మొదటగా ఆయన ఆజ్ఞలు గైకుంటే 1000 తరముల వరకు కరుణించేవాడై ఉన్నాడు. ఆయన కట్టడలు కొంటే దీర్ఘాయుష్మంతువగినట్లు దీవిస్తాడు. తర్వాత ఆయన విధులను గైకుంటే జీవింపజేస్తాడు, బ్రతకనిస్తాడు. తర్వాత ఆయన శాసనములు గైకుంటే త్రోవలన్నీ కృపాసత్యములుగా చేస్తాడు. ఆయన నిబంధన గైకుంటే యుగ యుగములో ఆయన కృప నిల్వ చేస్తాడు. తర్వాత ఆయన నీకు అప్పగించిన కట్టడలను గైకుంటే ఏమంటున్నాడు? మిమ్మును మెచ్చుకుంటాను అని అంటున్నాడు. 7వది, ఆయన మాట గైకుంటే ఆయన వచ్చి, మేము వచ్చి నీ యొద్ద నివాసము చేస్తానంటున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఆయన చెప్పిన మాటలు కానీ గైకుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని రాసుకొని చక్కగా ఒక్కొక్క వాక్యం పిట్టల చేత చదివించు. ఒకటే, ఎక్కువ అవసరంలా, ఒక వచనం 30 సెకండ్లు పట్టింది చదివించుకుంటూ. 10, 15, 30 నిదానం చదివితే ఒక 30 సెకండ్లు, ఒక అర నిమిషం. అంతకు కూడా టైం లేదంటే మీ ఇష్టం. దేవుడు ఇందులో ఉన్న ఆశీర్వాదములన్నీ మనకు అనుగ్రహించునుగాక.